నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు పొంగుతున్న వాగులు వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కేసముద్రం ఇంటికన్నె మార్గంలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పలు కాలనీలు జలమయం విద్యుత్ సరఫరా నిలిపివేత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు ఆర్టీసీ డిపోలోకి చేరిన వరద ప్రయాణికులు అవస్థలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఎడతెరిపి లేని వానలకు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా ఖమ్మం ఎర్రుపాలెం మధిర ముదిగొండ కూసుమంచి మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది భద్రాచలం బూర్గంపాడు దుమ్ముగూడెం చెర్ల మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ఎర్రుపాలెం కృష్ణాపురం వద్ద ప్రధాన రహదారిపైకి వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉధృతితో చిక్కుకుపోయింది స్థానికులు పోలీసులు కలిసి ప్రయాణికులను తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి అడ్డాకుల మండలం ఊకచెట్టు వాగు ఉధృతితో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కొట్టుకుపోయింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వర్ణి వద్ద పెద్దవాగు పొంగిపొర్లి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతోంది వనపర్తి జిల్లా పామాపురం చెక్ డ్యాం 36 అడుగుల శివుడి పక్క నుంచి పొంగిపొర్లుతోంది భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది హనుమకొండ కాజీపేటలో ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది జాతీయ రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి పిడుగుపాటుకు మృతి చెందాడు భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగడంతో జనావాసాల్లోకి మురికి నీరు చేరింది మిర్యాలగూడలో బస్టాండ్ సమీపంలో గల విద్యుత్ కార్యాలయం వద్ద మోకాలు లోతున వర్షపు నీరు చేరి వినియోగదారులు నానా అవస్థలు పడ్డారు సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలోకి మురికి నీరు చేరి విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పలు కాలనీలు నీట మునిగాయి హుజూర్ నగర్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ నార్కెట్పల్లి వైపు మళ్లించారు దేవరకొండలో ఓ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి విద్యార్థులు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడ్డారు పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తోడు ఏపీలో పలు చెరువులు కుంటలు తెగి భారీగా వరద నీరు వైరా నదిలోకి చేరుతోంది దీంతో మధిర ఐపీడీఎస్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరి 2 ట్రాన్స్ఫార్మర్లు సైతం నీట మునిగాయి మధిర ఎర్రుపాలెం బోనకల్ మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది అర్ధరాత్రి సమయంలో శ్రమించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేపట్టారు ఖమ్మంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం లింగయ్య చెప్పండి ఖమ్మంలో వర్ష పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పాలి రాత్రి దాదాపు 10 గంటలకు పైగా
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా రెండు కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. గ్రామాలైతే ఏర్లను తలపిస్తున్నాయి. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయినాయి. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారమే వందలాది గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కిపోయిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి. రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన అతి భారీ వర్షాల్లో కూడా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నమోదైన పరిస్థితుల్లో రెండు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 43 మండలాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి. దీంతో స్థానికంగా ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం చెరువులన్నీ కూడా మత్తడి దూకుతున్నాయి. కొన్ని చెరువులు భయంకరంగా మారి పట్టణ శివారులో ఉన్న చెరువులు అయితే కొంత భయంకరమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఖమ్మం నగరం దాదాపు 10 గంటల నుంచి భారీ వర్షం ముంచెత్తుతుంది. దీంతో దాదాపు 25 కాలనీలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. ఆ కాలనీలకు సంబంధించి వేలాది మంది ఎటు ఇంటి నుంచి గడప దాటి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు ఉంది. ప్రధానంగా మున్నేరు అటువైపు ఒకవైపు తరుముకుంటూ వస్తుంది, ఇటువైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. ప్రధానంగా కవిరాజ్ నగర్, చైతన్య నగర్, పాండురంగాపురం, ఖానాపురం ఈ ప్రాంతాల్లోని దాదాపు 15 నుంచి 20 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇళ్లలో మోకాళ్ళలోతు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మంలో రాత్రి నుంచి కూడా కరెంటు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రాత్రి మొత్తం కూడా కరెంటు లేదు. ఇప్పటి వరకు కూడా కరెంటు పునరుద్ధరణ జరగలేదు. దీంతో భారీ వర్షాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పి అధికారులు అంటున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్లు వరద నీటిలో చిక్కుపోవడంతో కరెంటు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. ప్రధానంగా జిల్లాలోనే అత్యధికంగా రాత్రి కురిసిన వర్షం మనుగురు పట్టణంలో కురిసింది. దీంతో మనుగురు పట్టణం అంతా కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలో చిక్కుపోయింది. అత్యధికంగా దాదాపు 33 సెంటీమీటర్ల పైగా వర్షం అక్కడ మనుగూరులో కురిసిందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడే కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆ ప్రాంతంలో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా పట్టణ వాసుల్లో లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించి పునరావాస చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అయితే ఒక్కసారిగా ఊహించని పిడుగులా వచ్చిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు మైబాద్ వెళ్లే మార్గంలో రఘునాథపాలెం మండలంలో బుగ్గవాగు భారీగా వరద ప్రభావం పోటెత్తడంతో రోడ్ల ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో డోర్నకల్లు ఖమ్మం మార్గంలో పూర్తిగా రహదారికి దాదాపు 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ రాకపోకలు నిలిపివేశారు. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఖమ్మం నుంచి పాలేరు వద్ద ప్రధాన జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు పోటెత్తడంతో అక్కడ కూడా రాకపోకలు ఖమ్మం సూర్యాపేట మధ్య కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇటు సత్తుపల్లి వైపు కిస్టారం ఓసి వద్ద ప్రధాన రహదారిపై కూడా భారీగా వరద నీరు వచ్చి అక్కడ కూడా సత్తుపల్లి నుంచి ఇటు ఖమ్మం గానీ అటు ఏపీకి వెళ్లే మార్గాల్లో కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రధానంగా భారీగా జలకలతో ఉట్టిపడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు మున్నేరు మహోగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం మున్నేరు తీరని విషాదాన్ని మిగిల్చింది. దాదాపు వేలాది మందిని నిరాశ్రయులు చేసింది, వందలాది ఇళ్లను ముంచెత్తింది. మొత్తం దాదాపు 3 రోజుల తరబడి వందల కొద్ది ఇళ్లన్నీ కూడా మున్నేరు వరదల్లో చిక్కుకొని పరిస్థితుంది. ఈసారి కూడా ఊహించని విధంగా నిన్న దాదాపు 12 నుంచి 13 అడుగుల వరకు ఉన్న మున్నేరు ఒక రాత్రే దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. ఇప్పుడు 25 అడుగులు దాటి మహోగ్ర రూపం దాటి ప్రవహిస్తుంది. దీంతో ఈ సాయంత్రానికి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 కాలనీలకు సంబంధించి మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది. 2 జిల్లాల్లో కలెక్టర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమయ్యారు. 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు మొత్తం ఈ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు అశ్వాపురం మండలంలో కొట్టుకుపోయారు. ఒకరి మృతదేహం లభించింది, మరొకరి కోసం గాలిస్తున్న పరిస్థితి. ఇలా ఇప్పటి వరకు ఒక ప్రాణ నష్టం జరిగింది, మిగతా ఆస్తి నష్టం కూడా బాగానే జరిగి ఉంటుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. వర్షం తీవ్రత అయితే ఇంకా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో తెరపునిచ్చినప్పటికీ కూడా ఊళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైట్, ధన్యవాదాలు లింగయ్య. హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
హైదరాబాద్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే నగరవాసులు తడిసి ముద్దవుతున్నారు. ప్రస్తుతం మనం ట్యాంకు బండ్ వద్ద ఉన్నాము. ట్యాంకు బండ్లో నిండు కుండలా మారింది ట్యాంకు బండు పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 513.5 అడుగులకైతే నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి వస్తున్న వర్ష ప్రవాహానికైతే హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ హుస్సేన్ సాగర్ నుంచి కొన్ని గేట్లను ఎత్తి అయితే అధికారులు అవతల వైపుకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి ప్రవాహం అయితే హుస్సేన్ సాగర్కి పెరిగింది. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం మధ్యాహ్నం కాస్త తెరిపించినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. తర్వాత మళ్ళీ రాత్రి 9 గంటల తర్వాత నుంచి భారీ వర్షం అయితే కురిసింది. దీంతో రాత్రి సమయం కావడంతో ప్రజలందరూ ఇళ్లలో ఉండడంతో ఎలాంటి ఘటనలు అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఈరోజు అలాగే ఆదివారం సెలవు దినం కావడంతో అటు కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఉద్యోగులు అలాగే కళాశాలలు పాఠశాలలకు అన్నిటికీ సెలవు దినం కావడంతో కొద్దిగా రద్దీ అయితే రోడ్లపై తక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే సాధారణ ఈ వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు అయితే వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని జిల్లాలకు అంటే 9కి పైగా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరికొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి. అటు విజయవాడ హైదరాబాద్ రహదారి కూడా పూర్తిగా కొన్ని చోట్ల వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ను అయితే వాహనాలను అధికారులు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు కొన్ని చోట్ల అయితే దారి మళ్లించారు. ఇక నగరంలో అయితే చినుకు పడితే చాలు చాలా ప్రాంతాలలో మోకాళ్ళ లోతు నీళ్లు చేరే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి నగరంలో నాలాలు ఆక్రమణలకు గురి కావడం కావచ్చు, రోడ్లన్నీ ఈ రహదారులన్నీ సీసీ రోడ్లుగా మారడం కావచ్చు, మొత్తం కాంక్రీట్ జంగల్లా మారడంతో రోడ్లపై పడ్డ వర్షపు నీరు ఎక్కడికక్కడ పడ్డ వర్షపు నీరు అంతా కూడా రోడ్లపైకి చేరడంతో భారీగా ఈ వరద అయితే రోడ్లపైకి చేరుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటువైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎప్పటికప్పుడు రోడ్లపై నీరుని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈ వర్షానికి సంబంధించి చెట్లు విరిగిపడడంతో ఆ చెట్లను కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తున్నారు. అయితే మరోపక్క ఈ వర్షం పలు చోట్ల పడడంతో రాత్రి చాలా ప్రాంతాల్లో విద్యుత్కు కూడా అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ అధికారులు విద్యుత్ సిబ్బంది కూడా రాత్రి వేళల్లో కూడా విధుల్లో ఉండి ఎక్కడికక్కడ విద్యుత్ అంతరాయం కలిగిన చోట మళ్ళీ విద్యుత్ పునరుద్ధరించి సరఫరాను ఎక్కడికక్కడ పునరుద్ధరించారు. అలాగే ఇప్పుడు ట్యాంకు బండ్ వద్ద అయితే ఇన్ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. ఈ వర్ష ప్రవాహం ఇలాగే కొనసాగితే అయితే హుస్సేన్ సాగర్ నిండే ప్రమాదం అయితే పొంచి ఉంది. అయితే అధికారులు మాత్రం స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. వర్షం అధికంగా కురుస్తుండడం వల్ల ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్పి చెప్తున్నారు. అలాగే కరెంటు స్తంభాలు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితులలో ముట్టుకోవద్దు. అలాగే నాలాలు కూడా ఎక్కడికక్కడ తెరుచుకొని ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల వాహనదారులు కావచ్చు పాదచారులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, చూసి ముందుకు అడిగేయాలి అని చెప్పి కూడా సూచిస్తున్నారు. అలాగే పిల్లలు కావచ్చు వృద్ధుల్ని కావచ్చు కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూడాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలి, లేదంటే కొన్ని ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోవాలి. వర్షం తగ్గేంత వరకు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు అధికారులంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ప్రధాన రహదారులు ఎక్కువగా నీరు నించే ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 160 ప్రాంతాలను కూడా గుర్తించారు. వాటిలో నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా మాన్సూన్ టీంలంతా కూడా వరద నీటిని నాలల్లోకి మళ్లించడం జరుగుతుంది. అయితే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కురిసినటువంటి వర్షపాతం అదేవిధంగా జరిగిన సంఘటనలు ప్రకటించినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు
ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ 141 చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్ లో ఎప్పటికప్పుడు వరద నీరును మళ్లిస్తున్నాము. అదేవిధంగా 38 చెట్లు కూలిపోయినటువంటి సందర్భంలో వాటిలో 37 చెట్లను ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా తొలగించారు. మిగతా సంబంధించిన వాటికి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు తొలగింపు చేస్తున్నాం. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు గండిపేట హిమాయత్ సాగర్ కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసీ నది కూడా ఎక్కువగా వరద ప్రవాహంతో ఉంది. ఈ క్రమంలోనే మూసారాం బ్రిడ్జి వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి ప్రజలు కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ సూచనలు జారీ చేయడం జరిగింది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు రేపు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాకూడదని కూడా సూచించారు. అత్యవసరమైతే తప్ప రావాలని కూడా పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు అదేవిధంగా డిఆర్ఎఫ్ నంబర్లు కూడా విడుదల చేయడం జరిగింది. 04020111111 ఈ జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీతో పాటు డిఆర్ఎఫ్ సంబంధించి 9000113667 9000113667 డిఆర్ఎఫ్ టీంలను కూడా ఫోన్ చేసి సంప్రదించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, ఆపదలో చిక్కుకున్న లేదంటే ప్రాణ నష్టం సంబంధించిన లేదంటే వాహనాలు కుట్టుకుపోయినటువంటి సందర్భంలో కూడా డిఆర్ఎఫ్ టీంలను సంప్రదించవచ్చని కూడా జిహెచ్ఎంసీ సూచించింది. ఇప్పటి వరకు జరిగిన అయితే ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ వాటర్ క్రమక్రమంగా వరద నీరు పెరుగుతుండడం ఎప్పటికప్పుడు టీంలనంతా కూడా అప్రమత్తం చేస్తుంది. మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుంది. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ సమీపంలో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఆ వరదంతా కూడా హిమాయత్ సాగర్ లోకి చేరడం జరుగుతుంది. అదేవిధంగా ఎగువ అదే ఈసీ వాగు సంబంధించి నాగర్గూడ వద్ద కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఇటు 2 జలాశయాలకు సంబంధించి కూడా వరద నీరు పెరుగుతుంది. వరద నీరు ఎక్కువగా ఎఫ్టీఎల్ ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1781 అడుగులకు చేరింది. ఇంట్లో 2600 ఇంకో వరద నీరు ఉస్మాన్ సాగర్ లోకి రావడం జరుగుతుంది. అది హిమాయత్ సాగర్ సంబంధించి 1763 అడుగులు ఉండగా ఇప్పటికీ 1755 అడుగుల మేర వరద నీరు హిమాయత్ సాగర్ లోకి చేరింది. ఇంట్లో 400గా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. అది అంతేకాకుండా ఇటు హుస్సేన్ సాగర్ లో కూడా వరద నీరు భారీగా చేరుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా 513 అడుగుల మేర ఉన్నటువంటి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వరద నీరు కూడా దిగువకు విడుదల చేస్తూ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ దాదాపుగా వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో 10 లక్షల క్యూసెక్ లీటర్ల నీరు నిల్వ చేసేలా పెద్ద పెద్ద సంపులు నిర్మిస్తున్నారు. అవి ఆ చోట కూడా వరద నీరు నిలిచినటువంటి క్రమంలో ప్రధాన రహదారుల మీద ఉండడం, భారీ జంక్షన్ల వద్ద ఉండడంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి రామకిషోర్ తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అదేవిధంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వాహనదారులకు కావచ్చు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా శిథిలమైనటువంటి భవనాలు, పురాతన భవనాలు ఉండడంతో ఎడతెరపు లేకుండా కూర్చున్న వర్షం కారణంగా అవి నాని ప్రమాదానికి గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా కూర్చున్న వర్షం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు రంగారెడ్డి జిల్లా అధికారులంతా కూడా సూచిస్తున్నారు. ధన్యవాదాలు సతీష్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, వరంగల్ జిల్లాలో వర్షాలు ఇంకా కురుస్తున్నాయా? ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు గత అర్ధరాత్రి నుంచి విపరీతంగా కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా కురిసి అయితే నిన్న మధ్యాహ్నం మాత్రం కాస్త తెరిపించింది. కానీ గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా పడుతుంది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో దాదాపుగా 43 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుంది. ఇనుగుర్తి మండలంలో ఇక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా నెక్కొండ, మహబూబాద్ జిల్లా చినగూడూరు, అలాగే మహబూబాద్ జిల్లా నెల్లికుదురు, మహబూబాద్ నర్సింహపేట, అలాగే
నెక్స్ట్ దంతాలపల్లి, మరిపేడ, మొత్తం ఈ ప్రాంతాలు భారీ వర్షపాతమైంది. మొత్తం ఎటు చూసినా కూడా వాగులు వంకలు పొంగి పొరలవడంతో సమీపంలో ఉన్న చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఈ మార్గంలో చూసుకున్నటువంటి రైల్వే ట్రాక్ కేసముద్రం, కేసముద్రం అలాగే ఈ ఇంటికంటే దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఉన్నటువంటి పూర్తిగా ధ్వంసం ఉంది రైల్వే ట్రాక్. దీంతో ఈ మార్గంలో అంటే విజయవాడ నుంచి కాజీపేట వెళ్లే ప్రధాన రైల్వే మార్గం ఇది. ఈ మార్గంలో దాదాపు 30 రైళ్ల వరకు కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయే రైల్వే ధ్వంసం ఆ సందర్భంలో మాత్రం ఎలాంటి రైళ్లు రాకపోవడంతో ఏ ప్రమాదం కూడా జరగలేదు. వెంటనే ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశారు. కొన్ని రైళ్లను అదే స్టేషన్ ఉంచారు, కొన్ని రైళ్లను వెనక్కి తెప్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మార్గంలో ఎక్కడ రైళ్లు తిరగట్లేదు. ఇక వర్షానికి సంబంధించి చూస్తే మాత్రం మొత్తం మహబూబాబాద్ జిల్లాలో అన్ని చోట్ల కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రధాన మార్గాలకి వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో మాత్రం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అలాగే ఇక చాలా మంది రాత్రి నుంచి కూడా ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు జిల్లాలో నెలకొని ఇది వర్ధన్నపేటలో చూసుకుంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇల్లందా, శివనగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి నీటికి మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. అలాగే రాయపర్తి మండలం మైలాడకుంట చెరువు కూడా 4 అడుగు ఎత్తున మత్తడి పోస్తోంది. భారీ వర్షానికి ఎంఆర్ఓ కార్యాలయం అలాగే పోలీస్ స్టేషన్లకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఆకేరు మహబూబాబాద్ టు వర్ధనపేట ప్రాంతాల్లో మాత్రం ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే ఇక ములుగు జిల్లాలో కూడా చూసుకుంటే ములుగు జిల్లాలో కూడా వర్షాలు గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నాయి. దీంతో జలగాంచల వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు వచ్చి చేరుతుందో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి నర్సంపేట దగ్గర కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఎటు చూసిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు, భూపాలపల్లి అలాగే మహబూబాబాద్ ఈ జిల్లాలో పరిస్థితి చాలా, వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. ఎవరైతే సాయం కోసం ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్లి సాయం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర.